అబ్బబ్బబ్బా ఎంత మంచిగా డెకరేట్ చేసిరు. సందీప్కి నందిని అంటే మస్తు ఇష్టమేమో. ఇలా అయితే రాను నేను. రే రారా, నీది అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ కదా, రా. Excuse me one second. Hey, hi guys. Hey, Hi, Sidhu. Sandeep, how are you? Hi. Thanks for coming here. Made Where it. is the birthday girl? Can we see her? She was about to cut the cake. You know what? తనకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కమ్ జాయిన్ మీ సర్ప్రైజ్ చేద్దాం. Surprise. రండి కమ్ ఆన్. హే నువ్వేంటి ఏం తీసుకోవట్లేదు బ్రో? హ్యావ్ సంథింగ్ నా. సందీప్, నా ఫోన్ చూసావా? కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఇవాళ అసలే నా బర్త్డే. ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాను. ఎన్ని లైక్స్ వచ్చుంటాయో, ఎన్ని మెసేజెస్ వచ్చుంటాయో, అన్నీ మిస్ అయిపోతున్నాను. సందీప్ అక్కడ ఉందేమో చూడు. ఇవాళ నా బర్త్డే అని నా ఫ్రెండ్స్ యూకే నుంచి, యూఎస్ నుంచి ఎంతమంది కాల్ చేసి ఉంటారు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఇప్పుడు ఎక్కడో చోటు పెట్టి మర్చిపోతూ ఉంటావు. ఎక్కడో పెట్టలేదు. ఫ్లాట్లో ఏమైనా మర్చిపోయావా? లేదు, తీసుకొచ్చాను. ఇక్కడే పెట్టానే. ఎక్కడ పడేసానో ఏంటో. అమ్మాయ్యా, దొరికింది. అర్జెంట్గా పోస్ట్ చెక్ ఇప్పుడు చేయాలి. ఎక్కడో చోటు పెట్టి మర్చిపోతూ ఉంటావు. సర్ప్రైజ్ స్పెషల్ కేక్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ జస్ట్ ఫర్ యూ స్వీట్ హార్ట్. హ్యాపీ బర్త్డే. నువ్వు నందిని కాదు బ్రో, తన నందిని కాదు బ్రో. హ్యాపీ బర్త్డే. తన నందిని కాదు బ్రో. బాగి తన నందిని కాదు. ఏంటిది? నీకోసమే. హే హాయ్. సందీప్, మొన్న నువ్వు నాకు కాఫీ తెచ్చిస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అవును. నిన్న మా ఫ్రెండ్ కూడా అలాగే కాఫీ తెచ్చిచ్చింది. అప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ కలిగింది. ఓకే. నువ్వు నాకు ఒక వినాయకుడు బొమ్మ కొనిచ్చావు, గుర్తుందా? యా. నాకు చాలా నచ్చింది నిజంగా. ఓకే. కానీ ఈ రోజు లేచి చూస్తే నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది. చాలా బాగుంది కదా? బాగుంది. సేమ్ ఫీలింగ్. ఇద్దరి మీద సేమ్ ఫీలింగ్ వస్తే అప్పుడు అది లవ్ కాదు కదా? అది ప్రేమించడానికి మనకు ఒక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే దానికి ఆన్సర్ ఉండకూడదు. సంజు, ఈ రోజు ఏమైందో తెలుసా? నీది కాదు, విను. వెంకట్రావు వచ్చారు తెలుసా? వాటర్. వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చారా? ఆదివారం దివాకర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కలుస్తా అన్నారులే. వెంకట్రావు గారు ఇక్కడే కలుస్తా అన్నారు. ఈ కవర్ ఆయనకి ఇచ్చేస్తే తాతయ్య చెప్పిన పని అయిపోతుంది. అమ్మా నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. ఆయనకి కవర్ ఇచ్చేసిన వెంటనే కాశీకి వెళ్ళాలి. ముంత మసాలా కావాలక్క? సరే. నా చెయ్యి ఇక్కడ స్పెషల్ అక్క. ఈ రోజు నీకు వెరైటీ టైప్ చేసి చూపిస్తా. వీడి దగ్గర ముంత మసాలా ఏం బాగుండదు. ఎవరిది తొక్కలో ముంత మసాలా? మీ మొగాల కంటే బానే ఉంటదిలే. ఏ అలా కాదు, రెండు నిమ్మకాయ చుక్కలు. రెండా? సరే అక్క. పచ్చమిరపకాయలు సన్నగా కోసే. ఉప్పొద్దు. కల్లుపుందా? ఏ అలా కలుపుకు, ఇలా రా. కళ్ళు మూసుకో. అక్క కళ్ళు మూసుకోరా. అక్క కళ్ళు తెరవచ్చా? హే ఆగు, చూడట్లేదు కదా? అక్క ఇంకెంతసేపు? షూ.
ఏమైందక్క? చేయబట్టు. అక్క సూపర్ ఉందక్క. ఇంకొంచెం బెటర్ అక్క. ఆ సీక్రెట్ ఏందో నాకు చెప్పవక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. ఇది నందిని సీక్రెట్, నేను చెప్పను. బాబు ముందు మసాలా వస్తున్నాయండి. నందిని అంటే నువ్వేనమ్మా? అవును, మీరు నా పేరు వెంకట్రావమ్మా. మీరేనా? అవునమ్మా. మీకోసం ఎంత వెతికానో తెలుసా? అలాగా? ఒక్క నిమిషం. సరే అమ్మా. వెంకట్రావు గారు వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏం జరుగుంటదిరా? వెంకట్రావుకి కవర్ ఇచ్చినాక ఆ పోరు మళ్ళా ఊరికి జంప్ అయి ఉంటది. కాదురా బాగి, ఇన్ని రోజులు డైరీ చదివినంతసేపు నందిని ఏదో నాతోనే ఉన్నట్టు అనిపించింది. కానీ ఒక్కసారి డైరీలో పేజెస్ అయిపోగానే నందిని నాతో బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినట్టు అనిపించిందిరా. రే సిద్ధు, ఇంతకు ముందు తొందరపడి రాంగ్ పర్సన్ని ప్రేమించిన, ఈసారి లేట్ చేసి రైట్ పర్సన్ని పోగొట్టుకోకు. గ్రామ పంచాయతీ. ఆహా. ఇక్కడ వాస్తు విశ్వనాథం గారి ఇల్లు ఎక్కడ బామా? ఆ కనిపించే ఇల్లే బాబు. సరే మరి ఉంటాను. నంది అమ్మా. ఎవరు ఎవరు బాబు? అమ్మా, నా పేరు సిద్ధు. నేను నందిని ఫ్రెండ్ని. హైదరాబాద్ నుంచి వచ్చాను, తనని కలవడానికి వచ్చాను. ఒక్కసారి. నందిని ఫ్రెండ్ అంటున్నావు, నందిని గురించి తెలియదా? తెలుసమ్మా, నాకు నందిని గురించి చాలా బాగా తెలుసు. మా నందిని మీకు తెలుసుంటే, నందిని తన ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం మీకు తెలియదా? మీరు నందిని అమ్మమ్మే కదా? ఆహా, నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను. లేదు బాబు, ఆగు. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. నేను వెళ్ళేసరికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.
బాబు గారు నానా ఇక్కడితో అవుట్ నీ మంత్రి. చెక్. నానా ఇలా ఉంచావు. అరే సిద్ధు, డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నాంట్రా. మెంటల్ ఎబిలిటీస్ పెరుగుతాయన్నారు. చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. నానా సూపర్ గాడావు. తాతయ్య ఇంప్రూవ్ అయింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. తీసుకో. సిద్ధు 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 ఏంట్రా అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్ రా. అరే బాబు రూమ్ రెడీ చేయండి. లక్ష్మి సైకిల్ ఏంట్రా, కార్లో వెళ్ళొచ్చు కదా. పర్లేదు నాన్న, నాకు సైకిలే కంఫర్ట్. వెళ్దాం పద. ఏమైందిరా? ఎక్కడికి? యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసు అయి ఉంటది కదా, తెలుసుకుందాం పా. ఏం యాక్సిడెంట్ రా? అది కాదురా సిద్ధు, తన సమ్మతిని చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావని. సమాధిని చూస్తే నందిని చనిపోయిందనే విషయం నా బ్రెయిన్కి ఫోర్స్ఫుల్గా ఎక్కించమంటావా? భాగి, నందిని నా లైఫ్లో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడు ఉంది. హాయ్ గైస్. సిద్ధు ప్లీజ్ రా సిద్ధు. స్వామి, తాతయ్య. ఏ సుబ్బారావు, మొహమాటం లేకుండా భోంచేయి. కొంచెం అన్నం వేసుకో. తాతయ్య హాయ్ సిద్ధు, వడ్డించు నాన్న. అది టిఫిన్. కానీ ఈ టైంలో మీ ఆరోగ్యం అసలే బాగాలేదు, అవసరమా ఇదంతా? సిద్ధు, మొదట్లో మీ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. మంచి అయినా చెడైనా ఆ మనిషి పోయాక కూడా మిగిలిండేది ఆ మంచి పనే కదా. ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా. అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది, అన్నదానం జరుగుతోంది, అంతే. తాతయ్య, ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా? ఆ, బ్రతుకున్నట్టే కదా? ఉమ్.